హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధతకు సంబంధించినటువంటి అంశం మరొకసారి చర్చనీయాంశంగా మారింది. కేంద్ర క్యాబినెట్లో ఆమోదం తర్వాత కేంద్ర ఆ, ప్రభుత్వము ఈ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతోంది అని ఒక తాజా వార్త మళ్ళీ వచ్చింది. గతంలో ఇదే తరహాలో కొన్ని వార్తలు హల్చల్ చేశాయి. అయితే క్యాబినెట్ ఆమోదించలేదు, అదేవిధంగా బిల్లు పార్లమెంటు ముందుకు కూడా వెళ్ళలేదు. అప్పుడు కొన్ని సమస్యలు వచ్చాయి. ఆ సమస్యలు ఏమిటి అని అంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి బిల్లులో 2014 నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రకటించాలి అనేటువంటి దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ విధంగా బిల్లును తయారు చేసి పంపించింది అని. అయితే 2014 నుంచి 24 వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాదు 2 రాష్ట్రాలకు ఉంది. మరి అలాంటప్పుడు అమరావతి రాజధాని ఎలా ప్రకటిస్తాం? ఇది సాధ్యం కాదు. ఇది టెక్నికల్గా 2024 జూన్ 2వ తేదీ నుంచి ఉమ్మడి రాజధాని హైదరాబాద్తో గడువు అనేది ముగిసింది. అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనేటువంటి దాన్ని ప్రకటిస్తూ విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించినటువంటి అంశంలో సవరణలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఏముంది? ఉమ్మడి రాజధాని 10 ఏళ్ల పాటు హైదరాబాదు కొనసాగిద్ది, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిని ఏర్పాటు చేసుకుంటుంది అనేటువంటి అంశం. కాబట్టి ఇప్పుడు ఉమ్మడి రాజధాని సమయం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు కొత్త రాజధాని ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశాన్ని ఇప్పుడు విభజన చట్టాన్ని సవరణ చేసుకొని ఇప్పుడు గజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. అసలు ఈ గజెట్ నోటిఫికేషన్ విడుదల అనేది టెక్నికల్గా సాధ్యమైద్దా కాదా? ఒకవైపున ప్రభుత్వం ఏమో ఎస్ విడుదల చేస్తుందని చెప్తుంది, ఇంకొక వైపునేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ గజెట్ నోటిఫికేషన్ రాదు, ఏమీ రాదు అనేటువంటి విధంగా వాళ్ళు మాట్లాడతారు. అదేవిధంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎందుకు అని అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు అన్నప్పుడు అప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దానికి సంబంధించినటువంటి అంశంలో విచారణ చేసేటప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక అఫిడవిట్ హైకోర్టుకి ఇచ్చింది. ఏంటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ఇచ్చిన అఫిడవిట్? ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయము, దీంతో మాకు సంబంధం లేదు. ఫెడరల్ వ్యవస్థలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వాళ్ళ యొక్క అధికారాలు వేరువేరు. కాబట్టి ఈ రాజధానికి సంబంధించినటువంటి అంశము దీంట్లో నిర్ణయం తీసుకునేటువంటి అధికారము ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మాకు సంబంధం లేదు అని వాళ్ళు అఫిడవిట్ ఇచ్చారు. మరి ఇప్పుడు కేంద్ర పార్లమెంట్లో అమరావతి రాజధాని అని ఇప్పుడు గజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం సాధ్యమైతే? విభజన చట్టంలో అయితే సవరణ చేయొచ్చు. మరి గజెట్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అంశం పార్లమెంట్లో చేయాలా, లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఇది మా రాజధాని ఇదే అనేటువంటి దాన్ని వీళ్ళు ప్రకటించాలా? వీళ్ళు ప్రకటిస్తే సరిపోతుందా అనేటువంటిది ఇవన్నీ కూడా టెక్నికల్గా తేలాల్సినటువంటి అంశాలు. దీంతో పాటుగా అమరావతికి అటానమస్ సిటీగా అమరావతిని మార్చాలి అనేటువంటి ప్రయత్నాల్లో ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. అందుకు ప్రపంచ బ్యాంక్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలియజేసింది, ఈ అటానమస్ సిటీ వల్ల స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవటం, అదేవిధంగా ఆర్థిక నిర్ణయాలు కానివ్వండి, అదేవిధంగా ఈ భూములు వ్యవహారము, వాటిని అమ్మటము, వీటికి సంబంధించినటువంటి వాటి కేటాయింపు వ్యవహారాలు అన్నీ కూడా సిఆర్డిఏ పరిధిలోనే జరిగేదానికి కూడా అవకాశాలు ఉండొచ్చు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర క్యాబినెట్, రాష్ట్ర అసెంబ్లీ వీళ్ళందరితో మాట్లాడి అన్ని నిర్ణయాలు తీసుకోకుండా ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించినటువంటి అంశాలు అమరావతి అటానమస్ సిటీ అయితే సిఆర్డిఏ పరిధిలోనే నిర్ణయాలు తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక నిర్ణయాలు కానీ, పరిపాలన నిర్ణయాలు కానీ అన్నీ తీసుకునేదానికి అవకాశాలు ఉండొచ్చు. అందుకు అటానమస్ సిటీగా మారుస్తారు అనేటువంటి ఒక ప్రతిపాదన కూడా ఉంది అనేటువంటిది కూడా ఒక చర్చ జరుగుతుంది. దాని మీద కూడా మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక క్లారిటీ అనేది ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఏం జరిగిద్ది అసలు? కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చట్ట సవరణ చేసిద్దా, గజెట్ నోటిఫికేషన్ ఇస్తుందా, ఆంధ్రప్రదేశ్ రాజధాని సిటీకి అటానమస్ సిటీగా ప్రకటిస్తారా ఏంటి? ఇవన్నీ కూడా వీటి మీద ఒక స్పష్టత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే ఇక్కడ ఉండేటువంటి రైతులకు కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ దీని మీద ఉండేటువంటి అనుమానాలన్నీ కూడా నివృత్తి అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇది రాజకీయపరమైనటువంటి విమర్శలకి కేంద్రంగా అమరావతి ఉండకూడదు. రాజధాని ఇది.
ఇది కేవలం విమర్శలు చేయటం అనేటువంటిది అంశంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. రాజధానికి సంబంధించినటువంటి అంశాలు నెగిటివ్గా మాట్లాడేటువంటి విషయాలు ఆయన ఉన్నాయి. అది రాజకీయపరమైనటువంటి విమర్శలు కాకుండా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఇది అందరిది, దీంట్లో ఏమైనా సహేతుకమైనటువంటి సూచనలు సలహాలు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వచ్చు. అంతేగాని వైసీపీ అమరావతికి వ్యతిరేకంగా కానీ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు విమర్శలు కానీ చేస్తే రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే నష్టం జరిగేదానికి అవకాశాలు ఉన్నాయి.